హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిగ్నెస్ ఫుడ్. ఈ వీడియోలో మనం బనానా బ్రెడ్ రోస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం నేను ఒక 3 బనానా తీసుకున్నాను. అది పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ హీట్ చేసుకొని బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ బాగా మెల్ట్ అయ్యాక బనానా యాడ్ చేసుకోవాలి. బనానాని కొద్దిగా ఫ్రై చేయాలండి బాగా. ఒక 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ అట్లా హీట్ చేసుకోవాలి. ఈలోపు బ్రెడ్ తీసుకొని నేను బ్రెడ్ 4 స్లైసెస్ తీసుకున్నాను. ఆ 4 స్లైసెస్కి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని చపాతీ రోలర్ ఉంటుంది కదా, దాంతో కొద్దిగా ప్రెస్ చేయాలన్నమాట. తర్వాత మూత తీసి ఒకసారి బనానాని చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యింది. ఇక్కడ నేను ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను, ఇంకా ఎక్కువ స్వీట్ ఉండాలని. షుగర్ యాడ్ చేసి కొంచెం స్మూత్గా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కొద్దిగా పేస్ట్ టైప్ అవ్వాలండి. చూసారు కదా, ఇలా స్మూత్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. యాజ్ యువర్ విష్. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ షుగర్ యాడ్ చేశాను, కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను. బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇక్కడ ఎగ్ అనేది తగలకుండా బాగా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఆ బనానా పేస్ట్ని మధ్యలో పెట్టేసుకోవాలి. బ్రెడ్కి ఎడ్జెస్ చుట్టూ ఎగ్ని పెట్టాలి. అలా రోల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నాది బ్రెడ్ వచ్చేసి వాళ్ళే ఎక్స్పైర్డ్ లాస్ట్. సో బ్రెడ్ కొంచెం హెల్తీగా లేదు. సో కొంచెం డిస్టర్బ్ అవుతుందండి రోల్ చేస్తుంటే. యాక్చువల్లీ మీరు ఫ్రెష్ బ్రెడ్ యూజ్ చేస్తే చాలా స్మూత్ ఉంటుంది. ఇలా అన్నీ రోల్ చేసి బనానా యాడ్ చేసి ఎడ్జెస్కి కొద్దిగా ఎగ్ అంటించి స్టిక్ చేసుకున్నట్టు చేయాలి, రోల్ చేయాలి. ఇలా అన్నీ రోల్ చేసి పక్కకు పెట్టుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని పైన ఎగ్ తీపి పెట్టాలి. యాక్చువల్లీ మనం దాంట్లో డిప్ చేసి అయినా ప్యాన్లో వేయచ్చు. నేను ఇక్కడ జస్ట్ స్పూన్తో అలా పోసుకుంటున్నాను దానిపైన. ఇలా బ్రెడ్కి మంచి బాగా అంటించాలి. ఎగ్ బ్యాటర్ బాగా అంటించాక ప్యాన్లో వేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా బటర్ ఆర్ గీ యాజ్ యువర్ విష్. ఇక్కడ నేను గీ యాడ్ చేసి 1 సైడ్ రోస్ట్ చేశాను ఆల్రెడీ. ఇదిగా ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కిడ్స్కి హ్యాపీగా పెట్టొచ్చండి, వాళ్ళు పక్కా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని. ఇలాగే నేను 2 రోస్ట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను మొత్తం 4 చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.